చిలకడ దుంపలు ఈవినింగ్ స్నాక్స్ కింద తినడం చాలా మందికి ఇష్టం కదండి. అవి మనం వాటర్లో ఉడకపెట్టుకుంటూ ఉంటే చప్పబడిపోతూ ఉంటాయి. మనం ఎంత బెల్లం వేసినా కూడా ఆ చప్పదనం తెలుస్తూనే ఉంటుంది కదా. సో అలా అవ్వకుండా నేను చెప్పే ఈ టిప్ ఫాలో అవ్వండి. నాకు గుడివాడలో ఉన్నప్పుడు ఒక ఆంటీ చెప్పారనమాట. అప్పటి నుంచి నేను చిలకడ దుంపల్ని అలానే ఉడకబెట్టుకొని తింటున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి. దీనికోసం నేను ముందుగా చిలకడ దుంపని కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఒకటే ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. ఇందులో మనం ఒక 2 స్పూన్స్ బెల్లం తురుమును అయితే వేసుకున్నాం. తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కొద్దిగా వాటర్ వేయండి. మీరు చిలకడ దుంపల్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయక్కర్లా. ఈ పైన మనం వాటర్ వేసాం కదా, అవి మనకి వేపర్ కిందకి ఒక్కో డ్రాపు పడుతూ అడుగంటకుండా చక్కగా ఉడుకుతాయి అనమాట. చూసారు కదా, అసలు అడుగంటలేదు చూసారా. సో మీరు కూడా ఇలా ఉడకబెట్టుకోండి. కాకపోతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట. చూసారా కదా, ఇంకొంచెం నాకు గట్టిగా ఉంది. కొంచెం ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆ సిరప్ కూడా భలే ఉంటుంది తెలుసా అండి. ఒక్కొక్క పీస్తో పాటు ఆ సిరప్ని నంచుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు?